బాలీవుడ్ లో యంగ్ హీరోస్ అంటే ప్రేమ కథలు యాక్షన్ మూవీస్ చేస్తారు అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే వారు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా టచ్ చేయని జానర్స్ లో మూవీస్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నాగ చైతన్య అంటే ఎక్కువగా లవ్ స్టోరీస్ కి ఫేమస్. షై గత చిత్రం తండేల్ కూడా ప్రేమ కథే. అందుకే 100 కోట్ల వసూలును అందుకుంది. కానీ నాగ చైతన్య రూట్ మార్చాడు. వృషకర్మ అనే మైథలాజికల్ థ్రిల్లర్ లో కనిపిస్తున్నాడు. నాగ చైతన్య కంటే ముందు కొత్త పెళ్లి కొడుకు విజయ్ దేవరకొండ కూడా ఇలాగే 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు. ఒకటి రౌడీ జనార్దన, మరొకటి రణబాలి. టాక్సీ వాళ్ళ తర్వాత విజయ్ రాహుల్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రం 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీ తర్వాత రష్మిక ఈసారి భర్తతో కలిసి నటిస్తోంది. ఎప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ కనిపించే సాయి ధరమ్ తేజ్ కూడా ఇప్పుడు సంబరాల ఏటిగట్టు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ కోసమే చిత్ర యూనిట్ 20 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఇటీవల వెల్లడించారు. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా గ్రాండ్ గా వార్ సీన్స్ తీస్తున్నారట. కార్తికేయ 2 రిలీజ్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు నిఖిల్. ప్రస్తుతం మాత్రం స్వయంభూ అనే పీరియాడిక్ యాక్షన్ తో తిరిగొస్తున్నాడు. ఒక సామాన్య రాయలసీమ యోధుడు సామ్రాజ్యాన్ని రక్షించే మహావీరుడిగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.